ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా 170 అంటున్నారు. 25 ఎంపీ స్థానాలు అంటున్నారు. మరి సాధ్యం అవుద్దంటారా? సునామీ నేను చూడలేదు కానండి. సునామీ కన్నా ఎక్కువగా ఉంటుంది. సునామీ కన్నా ఎక్కువ ఉంటుంది. సునామీ సిద్ధం కార్యక్రమం ద్వారా చూసారంటున్నారు. జనసముద్రం అనే సిద్ధం కార్యక్రమం సక్సెస్ అయిందంటారు అసలు. 100కు 100 అయిందండి. సెక్స్ ఆయన చేసిన పనులండి. ఆయన ప్రతి ఒక్క పని కూడా మొన్న మా అరుగు పక్కన ఒక ఇద్దరు ముసలోళ్ళు కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి అమ్మ ఏంటి ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, మరి ఏంటి మీ పరిస్థితి ఏంటి అని అంటే, మా పెద్ద అబ్బాయి సీఎం అమ్మ, మళ్ళీ రాబోయే రోజుల్లో కూడా మా పెద్ద అబ్బాయే సీఎం. మీ పెద్ద అబ్బాయి ఏం చేశాడు ఏంటి అని, ఇవాళ మమ్మల్ని పోషిస్తున్నాడమ్మా, మమ్మల్ని పోషిస్తున్నాడు మా పెద్ద అబ్బాయి. ఆయనే సీఎం. ఆయన వెనకాల ఎవరు ఒకవేళ మీలాంటి వాళ్ళు తిరగకపోయినా మేము వెళ్తామమ్మని చెప్తున్నారు వాళ్ళు. ఇంకంతకన్నా వాళ్ళకి రాజకీయం తెలీదు, అసలు బయటకు వచ్చి మాట్లాడే విధానం కూడా తెలీదు. వాళ్ళు చెప్తున్నారు మాకు. అప్పుడు నాకు చాలా గర్వం వేసింది. ఇంకేం కావాలని చంద్రబాబు నాయుడు ఇంతకన్నా మేనిఫెస్టో ఎక్కువ విడుదల చేస్తా అంటున్నారు. రేపు రాబోయే రోజుల్లో కూడా అభివృద్ధి పదంలో నడిపిస్తా అంటున్నారు. మరి ఆయన మాట్లాడడం అవకాశం ఉందంటారా ఆంధ్ర ప్రజలు? వాళ్ళు కూడా కాదండి, చిన్నపిల్లలు కొట్టేస్తారండి. ఎందుకంటే ఇంతకుముందు 14 సంవత్సరాలు నువ్వేం చేసావురా పిచ్చమొహముడా, ఇవాళ మా స్కూల్కి వచ్చి చూడరా, ఒకసారి మా స్కూల్ విధానం చూడరా, మేము ఇవాళ ఓసీ వాళ్ళు బీసీ వాళ్ళు కాకోకుండా మా ఎస్సీ వాళ్ళని చూడరా, ప్రత్యేకంగా మా డ్రెస్ చూడరా, మేము తినే ఫుడ్ చూడరా, ఒక్క పూట కూడా మా తల్లిదండ్రులు పెట్టలేని భోజనాలు ఇవాళ రోజుకో వెరైటీ పెట్టి మా జగనన్న ఏ రీతిగా మమ్మల్ని పోషిస్తున్నాడని చిన్నపిల్లలు కొట్టేస్తారండి. ఇవాళ కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఏమన్నా అంటే కనుక చంద్రబాబు నాయుడు చిన్నపిల్లలు కొట్టేస్తారండి. వాళ్ళ స్కూల్కి వెళ్ళి పిల్లలు కొట్టేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ నా బీసీ నా మైనారిటీ అన్నారు. మరి వాళ్ళకి అన్యాయం చేశారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటున్నారు. మరి ఏమంటారు? మరి వాళ్ళు ఏం చేస్తారండి, మురిగే కుక్క కంట కరవదంట, కరిగే కుక్క మొరగదంట. మరి ఏం చేస్తాయి, మురుగుతూనే ఉంటాయి. ఏం చేయలేక ఏమన్నా చేశారా పోనీ చెప్పండి. మీరు 14 సంవత్సరాల్లో పరిపాలన చేశారు కదా, మీరు ఏమన్నా చేసి ఉన్నారా, ప్రజలకు ఏమన్నా చేసి ఉన్నారా? మేము ఇది చేసామని చెప్పమనండి. నాశనం చేశారు మీరు, ప్రతిదీ నాశనం చేశారు. ఇవాళ ఒకటే చెప్తున్నాడండి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, నేను మీ ఇంటికి ఏదన్నా మంచి చేసి ఉంటే కనుకనే ఓటు వేయమంటున్నాడు. మీ ఇష్టమమ్మా అని అంటలేదు ఆయన. నేను చేసి ఉంటాను, ప్రతి ఇంటికి మంచి జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఇంటిని టచ్ చేశాడండి, ప్రతి గుండెని కూడా టచ్ చేశాడు. ఇవాళ మాకు ఏదో జరిగిపోయిందని మేము రాజకీయాల్లో తిరగట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. మాకు ఎవరు పెట్టారు, మా నియోజకవర్గానికి తలా వెంకట్రావు గారు ఉండి వదిలిపోతే ఉంటుంది. ఎవరు వచ్చినా సరే ప్రతి ఒక్కరికి కూడా మేము సపోర్ట్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి గురించి సపోర్ట్ చేస్తాం. ఇవాళ వాళ్ళు కూడా బాగానే చేశారు, చాలా బాగా చేశారు. వాళ్ళందరి కోసం కూడా మేము ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమే కదండి, ప్రతి ఒక్క మహిళ కూడా ఎవరు ఇంట్లో ఉండలేదండి. ఎక్కడన్నా చిన్న మీటింగ్ పెడతాడంటే ఇది వరకు బతిమలాడి ఉంది, ఒక్క రూపాయి కూడా లేకుండా ఎర్ర టెండర్లో పిల్లల్ని సంసారాన్ని కూడా వదిలిపెట్టి తరలి వస్తున్నారు. ఎందుకోసం వస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి చేసిన మేళ్ళు, వాళ్ళ బిడ్డలకు చేసిన మేళ్ళు, ఆ మేళ్ళు ఎలా మర్చిపోతామండి? మాట చెప్పండి. లోకేష్ గారు కుర్చీ మడత పెడుతున్నారు. మరి ఏమంటారు దాని గురించి, కుర్చీ మడత పెట్టే విధానం గురించి? ఇవాళ మొన్న ఈ మధ్యన ఎవరో మన మహేష్ బాబు ఏదో సినిమా తీసాడండి, గుంటూరు కారం. అందులో కుర్చీ మడత పెట్టి అంటున్నాడు కదా. ఆ మడత పెట్టి అంటే ఏంటో అన్నది ఆయనకే తెలవాలి, లోకేష్ గారికి తెలవాలి. అది మడత పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అన్నది ఒకసారి ఆయనకే తెలవండి. ఎందుకంటే ఆయన పెట్టే మీటింగ్లన్నింటికి ఉత్తి కుర్చీలే ఉంటున్నాయి. ఆ కుర్చీలు మడత పెట్టి చేయమనండి. అది ఆ సినిమా ఒకసారి చూడమనండి. ఆ పాట కూడా వింటాడు ఆయన. లోకేష్ గారిని ఒకసారి చూడమన్నాడు. ఆ సినిమాలు చూస్తాకే పనికి చేస్తాడు ఆయన. నీకు ఏం చేయలేదు. అన్ని పార్టీలు కూడా కలుస్తున్నాయండి. అన్ని పార్టీలు కలిసి మరి ఏకదాటిగా జగన్మోహన్ రెడ్డి మీద దాడి చేస్తున్నాయి. మరి జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ ఎదుర్కోవాలంటారా? చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వండర్ చేసి ఎన్నో శ్రమలు పెట్టారండి వీళ్ళంతా కలిసి. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి మేమున్నామండి, అక్కలుగా, చెల్లెలుగా, అమ్మలుగా, తల్లులుగా మేమున్నాం. ఇవాళ ముసలోళ్ళండి, నా కొడుకు నా పెద్ద కొడుకు అంటున్నాడండి. ఇవాళ 14 సంవత్సరాలు చేస్తే చంద్రబాబు నాయుడు అనమనండి. ఒకసారి నా పెద్ద కొడుకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు కదా, మాకు ఏంటి అనమనండి. ఇవాళ లోకేష్ గారు కదండి, వాళ్ళ తాతలు దిగొచ్చినా చేసేది ఏమీ లేదండి, ఏం చేసేది ఏముండదండి. జగన్మోహన్ రెడ్డి గారికి మహిళలుగా మేమున్నామండి. జెంట్స్ ఎంతమంది ఉన్నారన్నది ఇంకా అది మాకొద్దు, మహిళలు చాలండి. మాకు మహిళలవే 3 మంది ఉన్నామండి. అది మహిళలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అండదండగా ఉంటారంటారు. ఖచ్చితంగా అండదండగానే ఉంది. జగనన్న ప్రతి మీటింగ్లో మాట్లాడే మాటలన్నిటికీ మా మనసు అసలు కదిలిపోతుందండి. ఇప్పుడు కొత్తగా పాట కూడా వచ్చిందండి. ఆ పాట వస్తుంటే జగనన్న నీ జెండా మేము మోస్తాం జగనన్నని, అసలు ఇలా మాట్లాడుతుంటేనే మాలో ఏదో జరిగిపోతుంది. ఏదో మాకు ఒక రకమైన ఉద్దేశం వచ్చేస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఎత్తితేనే మాలో రక్తం పొంగిపోతుంది.
అలాంటిది ఇంకొకటి వచ్చి ఇంకొక యుద్ధం ఆడతామంటే మేము ఊరుకుంటామండి. యుద్ధానికి మేము సిద్ధంగా ఉన్నామండి. ఏ విషయానికైనా సరే ఆయన వెనకాల ఉండటానికి. 2 నెలలు అంటున్నారు జగన్ బాబు. ఆ 2 నెలలు కాదు, 4 నెలలు కూడా వేచి ఉంటామండి ఆయనతో యుద్ధం ఆడతాకే. చంద్రబాబు నాయుడు కాదు, చంద్రబాబు నాయుడు అంటూ పవన్ కళ్యాణ్ 10 మంది కలుపుకొని రమ్మనండి, మరి ఏం భయం లేదు. మా ఆడవాళ్ళు చాలండి, మా మహిళలు చాలు.